రావణకు మద్దతుగా అంతకంతకు మద్దతుదారుల సంఖ్య పెరుగుతూ ఉందని చెప్పుకోవచ్చు. అంటే ఆయనపై ఉపా చట్టం కింద కేసు నమోదు చేసినప్పటి నుంచి కూడా పోలీసులు వ్యవహార శైలిని ప్రతి ఒక్కరు కూడా విమర్శిస్తున్నటువంటి నేపథ్యంలో కొన్ని లెఫ్ట్ పార్టీలు అలాగే కొన్ని యూనియన్లు రావణకు మద్దతుగా బాహాటంగానే ర్యాలీలు చేస్తున్నారు. అతనిపై పెట్టినటువంటి ఉపా చట్టం కింద పెట్టినటువంటి కేసును ఎత్తివేయాలంటూ కొన్ని యూనియన్లు లెఫ్ట్ పార్టీకి సంబంధించినటువంటి సంస్థలు వాళ్ళందరూ కూడా ర్యాలీలు నిరసన ధర్నాలు చేస్తున్నారు. మరొక వైపు మాజీ పోలీస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు గారు గత 2 రోజులుగా రావణ అంశంలో ప్రభుత్వ వైఖరిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. అంటే ఇటువంటి చట్టాల ద్వారా కేసులు పెట్టుకుంటూ పోతే భవిష్యత్తులో ప్రతిదానికి కూడా ఈ చట్టం అవకాశంగా మారుతుంది, దీన్ని మీరు చేసేటువంటి విధానం అంతా కూడా తప్పు అంటూ గత 2 రోజులుగా మీడియా వేదికగా ఆయన కూడా మాట్లాడుతున్నారు. అవసరమైతే రావణ అంశంలో ఆయన కూడా కోర్టుకు వెళ్తానని చెప్పారు. మరొక పక్క రావణ్కు మొదటి నుంచి కూడా ఆయనపై తొలి కేసు నమోదైనప్పటి నుంచి కూడా న్యాయ సహాయం అందిస్తున్నటువంటి జాడా శ్రవణ్ కుమార్ ఆయన కూడా నేను మీడియా ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో స్పష్టంగా తెలియజేశారు. ఈ నెల 13వ తారీఖు తర్వాత రావణ్కు కేసుకు సంబంధించి సుప్రీంకోర్టుకు వెళ్ళనున్నట్టు జాడా శ్రవణ్ కుమార్ కూడా తెలియజేశారు. వీళ్ళందరూ ఒక ఎత్తైతే తాజాగా ప్రముఖ హిందూ ఆధ్యాత్మిక గురువైనటువంటి రమణమూర్తి రావణ్ అంశానికి సంబంధించి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. అంటే రావణ్ అరెస్ట్ చేసే క్రమంలో ఆయనపై ప్రయోగించినటువంటి ఉపా చట్టాన్ని గురించి మొదటి నుంచి ఈ కేసు ప్రారంభమైనటువంటి విధానం అంటే జూన్ 28వ తారీఖున దళిత క్రైస్తవ సవర శంకారావం మీటింగ్ దగ్గర నుంచి అతనిపై కేసులు పెట్టడం ప్రారంభమయ్యాయి. మీరు ఆ కేసులు కాకుండా ఆయనపై కుట్రపూరితంగా ఆయన ఒక ఉగ్రవాది అన్నట్టు ముద్ర వేస్తూ ఉపా చట్టం కింద కేసు పెట్టడం తప్పు అంటూ ఆయన ప్రత్యక్షంగానే ఆయన యొక్క స్టేట్మెంట్ పాస్ చేశారు. అదే సందర్భంలో పవన్ కళ్యాణ్ ఉద్దేశించి కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు రమణమూర్తి గారు. అంటే మీరు జల్సా సినిమాలో మీరు ఒక నక్సలైట్ పాత్ర పోషించారు, అతను ఒక చిన్న యూట్యూబర్, ఒక యూట్యూబర్ కంటే మీరు ఎక్కువ ప్రభావం చూపించగలిగేటువంటి వ్యక్తి కాబట్టి అదే కేసులు రేపు ప్రొద్దుట మీ మీద కూడా పెట్టే అవకాశం ఉంది కదా అన్నట్టుగా ఆయన పవన్ కళ్యాణ్ సూటిగా ప్రశ్నించడం జరిగింది. మిగిలిన వాళ్ళ విషయం ఎలా ఉన్నా హిందూ ఆధ్యాత్మిక గురువుగా ఉన్నటువంటి రమణమూర్తి గారు ఈరోజు రావణ వెనకేసుకు రావటం, రావణ్ అనే పేరు అతను పెట్టుకున్నంత మాత్రాన అతను కులంపై చర్చ నడుపుతుంది మీడియాలో, అదంతా కూడా తప్పు. అంటే అతను దళితుడా లేకపోతే కమ్మ సామాజిక వర్గానికి చెందినవాడా, ఇది అవసరమా దేశానికి? ఈరోజు అనేక మంది యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లు కొంతమంది రావణ్కి వ్యతిరేకంగా కూడా న్యూస్ చేస్తున్నారు. రేపొద్దున మీకు కూడా ఇటువంటి పరిస్థితి వస్తే మీ పరిస్థితి ఏమిటంటూ కూడా ఆయనకు వ్యతిరేకంగా న్యూస్ సర్క్యులేట్ చేస్తున్నటువంటి యూట్యూబర్స్ని కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ మరొక కీలకమైన పదం ఆయన వాడారు. రావణ్ అనే పేరు ఒక రాక్షసుడిగా మీరు చూస్తున్నారు, కానీ రావణుడు బ్రాహ్మణుడు అంటూ ఆయన వ్యాఖ్యానించారు. అంటే ఇక్కడ ప్రధానంగా ఆయన వ్యతిరేకించింది ఏంటంటే ఈ వ్యవస్థలో ఉపా అనే చట్టం ద్వారా ఆయన అరెస్ట్ చేసే అంశాన్ని ఆయన పూర్తిగా వ్యతిరేకించారు. మీకు కావాలంటే పరువు నష్టం దావా వేసుకోండి, లేదంటే వేరే ఏ కేసులన్నా పెట్టుకోండి, కానీ ఈ రకమైనటువంటి పరిస్థితి మంచిది కాదు, ఈ చట్టాలన్నీ కూడా మంచివి కాదు అన్నట్టుగా ప్రముఖ హిందూ ఆధ్యాత్మిక గురువు రమణమూర్తి గారు కూడా కామెంట్ చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు సర్వత్రా ఈ అంశానికి సంబంధించి దేశవ్యాప్తంగా కూడా చర్చ నడుస్తుందని చెప్పి ఆయన చెప్పారు. మరొక పక్క మాజీ పోలీస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు గారు కూడా ఈ ఉపా చట్టానికి సంబంధించి ఆయన మాట్లాడినటువంటి వీడియోలో ఆయన ఒక సమావేశంలో మాట్లాడుతూ పూర్వం నుంచి ఉన్నటువంటి బ్రిటిషర్స్ కాలం నుంచి ఉన్నటువంటి రౌలత్ చట్టాలని, సైమన్ కమిషన్ అని, ఈ చట్టాలకు అనుగుణంగానే ఈ చట్టాలన్నీ రూపొందించబడ్డాయి. స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈ చట్టాలు ఏవి కూడా పక్కకు పోలేదు, వీటికి అనుగుణంగా వచ్చినటువంటి చట్టాలే టాడా చట్టం కానీ, అలాగే ఇందిరాగాంధీ ప్రవేశపెట్టినటువంటి ఎమర్జెన్సీలో మీసా చట్టం కానీ, ఇవన్నీ కూడా రూపాంతరం చెందుతూ వచ్చాయి. ఇది చాలా ప్రమాదకరమైనది, ఇటువంటి చట్టాలను ఉపయోగించి వ్యక్తులను వేధించడం సరికాదంటూ ఏబి వెంకటేశ్వరరావు గారు ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని గట్టిగానే ప్రశ్నిస్తున్నారని చెప్పుకోవచ్చు. మరొక పక్క అనేక మంది దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలు, కొంతమంది జర్నలిస్టులు, వీళ్ళంతా కూడా రావణ్పై పెట్టినటువంటి కేసును వ్యతిరేకిస్తున్నటువంటి నేపథ్యంలో మరొక పక్క జనసేనలో మరొక రకమైనటువంటి చర్చ మొదలైంది. అంటే జనసేన పార్టీకి సంబంధించి రావణ్పై తొలి కేసు పెట్టినప్పటి నుంచి, అంటే పిఠాపురం కానీ, అలాగే సర్పవరం కానీ, లేదా యనగుదురు పోలీస్ స్టేషన్ కానీ, నక్కపల్లి పోలీస్ స్టేషన్ కానీ, ఈ పోలీస్ స్టేషన్లో రావణ్ ఉంచినప్పుడు ముఖ్యంగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి నేతలే వెళ్ళి అక్కడ పోరాటం చేశారు తప్ప రావణ్కు వ్యతిరేకంగా ఏ ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకుడు కానీ, ఏ ఒక్క బీజేపీ నాయకుడు కానీ ఈ వ్యవహారానికి సంబంధించి ప్రత్యక్షంగా బయటకు రాలేదు కదా, కనీసం ఒక్క స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు. ఎప్పుడైతే ఉపా చట్టం కింద రావణ్ని జైల్లో పెట్టారో ఆ తర్వాత నుంచి అతని సామాజిక వర్గం మీద, అంటే అతను కమ్మ సామాజిక వర్గం అని చెప్పేసి కొంతమంది వెర్షన్, లేదు అతను దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి వాడని చెప్పి కొంతమంది వెర్షన్, అదేంటనేది ఇంకా పూర్తిగా తెలియలేదు. ఈ అంశాలకు సంబంధించి ప్రధానంగా చర్చ జరిగినటువంటి నేపథ్యంలో
రావణ్ కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి అనగానే ఖచ్చితంగా ఇతని వెనకాల తెలుగుదేశం పార్టీ హస్తం ఉందేమో అన్నట్టుగా జనసేన పార్టీలో మొదలైనటువంటి అనుమానం. ఆ అనుమానం మొదలైనప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ ఒక్కసారిగా ఫీల్డ్లోకి వచ్చారు. ఒకరి తర్వాత ఒకరు ప్రెస్ మీట్లు పెట్టారు. ఇదంతా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నదని చెప్పేసి జగన్పై నెట్టేసి ప్రయత్నం చేశారు. కానీ వాస్తవ వీడియోలు చూసిన ప్రతి ఒక్కరికి తెలుసు రావణ్పై కేసుల పరంపర ఎక్కడ ప్రారంభమైంది. గుంటూరులో ఏలూరులో ఎప్పుడైతే జూన్ 28వ తారీఖున మీటింగ్ ప్రారంభమైందో అక్కడ పవన్ కళ్యాణ్ స్లాంగ్లో అతను మాట్లాడినటువంటి అంశాలపైనే అక్కడి నుంచే ఆయనపై కేసుల పరంపర మొదలైంది. ప్రధానంగా ఏబి వెంకటేశ్వరరావు గారు కావచ్చు, రమణమూర్తి గారు కావచ్చు, ఇదే అంశాన్ని గుర్తించారు. ఎప్పుడో జరిగినటువంటి హెడ్మా ఎన్కౌంటర్ కేసు 2 సంవత్సరాలు అయిపోయింది. అప్పుడెప్పుడో అతను కామెంట్ చేశాడని ఇప్పుడు మీరెందుకు కేసు పెట్టారు, మీరు పెట్టే కేసులు ఒకటి, దానికి అనుగుణంగా అతనికి అరెస్టు జరగట్లేదు కాబట్టి ఈ రకమైనటువంటి కేసులు పెట్టారంటూ ప్రముఖ మాజీ పోలీస్ అధికారి అలాగే రమణమూర్తి అనేటువంటి ఆధ్యాత్మిక గురువు, హిందూ ఆధ్యాత్మిక, వీళ్ళందరూ కూడా ప్రధానంగా ఇదే అంశాన్ని లేవనెత్తారు. అంటే ఇక్కడ ప్రముఖంగా చూసినట్లయితే కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ అప్పటి నుంచే రావణ్కి వ్యతిరేకంగా పోస్టులు పెట్టడం, కొంతమంది అనుకూలంగా రావణ్కి మద్దతుగా పోరాటాలు చేయడం, ఇవన్నీ కూడా దేశ రాజకీయాల్లో ఈరోజు రావణ్ యొక్క అంశం. అంటే ఒక యూట్యూబర్పై ఉపా చట్టం కింద కేసు పెట్టారనేటువంటి అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే ప్రస్తుతానికి రావణ్కి సంబంధించి గన్నవరం పోలీస్ స్టేషన్ ఈరోజు కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఆయన ఫోన్లో మావోయిస్టు భావజాలానికి సంబంధించినటువంటి సమాచారం దొరికింది, అందువల్ల మేము ఆయన విచారించాలి కాబట్టి పోలీస్ కస్టడీకి ఇవ్వాలన్నట్టుగా ఒక 12 రోజుల పాటు పోలీస్ కస్టడీకి ఇవ్వాలన్నట్టుగా ఒక పిటిషన్ అయితే ఈరోజు దాఖలు చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఆయన్ని నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి రావణ్ ఒకవేళ ఆ పిటిషన్లో కోర్టు అనుమతిస్తే ఆయన మళ్ళీ గన్నవరం పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి విచారించే అవకాశం ఉంది. అయితే ఈలోపు ఈ అంశాలకు సంబంధించి జడా శ్రవణ్ కుమార్ గారు కూడా ఆయన కూడా సుప్రీంకోర్టుకు వెళ్తానని చెప్పారు. అవసరమైతే ఏబి వెంకటేశ్వరరావు గారు కూడా ఆయన కూడా కోర్టులో పోరాటం చేస్తున్నారు. మేము ఎవరు కూడా రావణ్కి మద్దతు కాదు, రావణ్ని ఇబ్బంది పెట్టేటువంటి రావణ్పై జరిగినటువంటి కేసులకు సంబంధించి ఆ విధానాలను మాత్రమే మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పి మొదటి నుంచి ఎవరైనా సరే ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. రావణ్ మాట్లాడిన మాటలకు కానీ వీడియోలకు కానీ దేనికి కూడా మేము మద్దతు కాదు, కానీ అతను ఇబ్బంది పెట్టే క్రమంలో అతనిపై పెట్టినటువంటి కేసులు మాత్రమే, ఆ చర్యలు మాత్రమే ఇది మంచి సాంప్రదాయం కాదు, దీన్ని వ్యతిరేకిస్తున్నామంటూ ప్రముఖంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పినా, ఏబి వెంకటేశ్వరరావు గారు చెప్పినా, ఎవరు చెప్పినా, చివరికి ప్రజా సంకల్పం చెప్పినా ఇదే అంశాన్ని వ్యతిరేకిస్తున్నారు తప్ప వేరేదేమీ కాదు. అయితే ప్రస్తుతానికి రావణ్ అంశానికి సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి ఇది. మరి ఆయన్ని ఈరోజు పోలీస్ కస్టడీ కోరుతూ కోర్టులో పిటిషన్ వేస్తున్నటువంటి నేపథ్యంలో గన్నవరం పోలీస్ స్టేషన్లకి కోర్టు విచారణకు ఆదేశిస్తుందా, ఏం జరగబోతుందన్నది మరిన్ని వివరాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. కేసులు మాత్రమే, ఆ చర్యలు మాత్రమే ఇది మంచి సాంప్రదాయం కాదు, దీన్ని వ్యతిరేకిస్తున్నామంటూ ప్రముఖంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పినా, ఏబి వెంకటేశ్వరరావు గారు చెప్పినా, ఎవరు చెప్పినా, చివరికి ప్రజా సంకల్పం చెప్పినా ఇదే అంశాన్ని వ్యతిరేకిస్తున్నారు తప్ప వేరేదేమీ కాదు. అయితే ప్రస్తుతానికి రావణ్ అంశానికి సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి ఇది. మరి ఆయన్ని ఈరోజు పోలీస్ కస్టడీ కోరుతూ కోర్టులో పిటిషన్ వేస్తున్నటువంటి నేపథ్యంలో గన్నవరం పోలీస్ స్టేషన్లకి కోర్టు విచారణకు ఆదేశిస్తుందా, ఏం జరగబోతుందన్నది మరిన్ని వివరాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.